ప్రాబ్లం లేకపోవడం ఏంటి? తనకి క్యాన్సర్ ఉంది కదా. అదంతా నాటకం అండి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి, మీ చేత తాళి కట్టించుకుని మీ జీవితంలోకి రావడానికి చేసిన ప్లాన్ అది. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు శరణ్య. తను నన్ను పెళ్లి చేసుకోవడానికి నాటకం ఆడాల్సిన అవసరం ఏంటి? డాక్టర్లు కూడా తన క్యాన్సర్ ఉందని చెప్పారు కదా. నేను ఇందాకే సమీరాని పరామర్శిద్దామని తన ఇంటికి వెళ్ళాను. అక్కడేం జరిగిందంటే, దర్శన్ ఇప్పుడు నన్ను పూర్తిగా నమ్మేశాడు. దర్శన్ చేత నా మెళ్ళో తాళి కట్టించుకొని నీ అడ్డు ఎలా తొలగించుకుంటానో చూడు. నన్ను మీ జీవితంలో నుంచి బయటకు పంపించేసి తను నా స్థానంలోకి రావాలనుకుని కావాలని ఇలా మనల్ని నమ్మించి మోసం చేసింది. ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి.